క్రైస్తవుల పరిశుద్ధుడైనటువంటి పరలోకపు దేవుని పేరట ఈ రోజున దేవుని వాక్యంలోకి ప్రతి ఒక్కరికి క్రైస్తవుల ఈరోజు దేవుని వాక్య ధ్యానంలో దేవుడు మనుషుల్ని బొమ్మలుగా ఆట వస్తువులుగా చూడడు. ఒకవేళ అదే స్థితిలో ఉన్నదే అనుకోండి, ఆట వస్తువులుగా ఒక బొమ్మలుగా జీవోత్సవంలాగా బ్రతుకుతా ఉన్నామనుకోండి, దేవుడు ఏమంటాడంటే బ్రతకండి, మీరు బ్రతకండి, మీకు కావాల్సింది నేను ఇస్తా అని దేవుడు ఏం చేస్తాడంటే మనుషులకి కావలసినటువంటి దానిని ఇచ్చి బ్రతకమని చెప్తాడు. ఆమె బ్రతకమని చెప్తాడు. లేఖనాలలో దేవుని శక్తి, దేవుని కనికరము 1-2 లేఖనాలను పట్టుకొని చూస్తే తెలియదు కానీ, బైబిల్ చదివితే తెలియదు కానీ, బైబిల్ జ్ఞానాన్ని వంట పట్టించుకొని లేఖనాలలో ఉన్నటువంటి దేవుని యొక్క హృదయంలోని ఉద్దేశాన్ని గ్రహించినట్లయితే అప్పుడు తెలుస్తుంది. బైబిల్ చదివితే పైన మాట్లాడే మాట తెలుస్తుంది కానీ హృదయాంతరాలలో నుంచి వచ్చినటువంటి ఆ దేవుని ఉద్దేశము అసలు తెలియదు. బైబిల్ పరిజ్ఞానాన్ని వంట పట్టించుకొని లేఖనాలలో ఆయన శక్తిని ధ్యానించుకుంటా ఆయన ఉద్దేశం ఏమై ఉన్నదని లేఖనాలలో లోతుగా మనం ధ్యానించినట్లయితే అప్పుడు దేవుని కనికరము, దేవుని వాత్సల్యత, ఇంకా దయ, ప్రేమ ఇవన్నీ ఉంటాయి కదా, స్పష్టంగా అర్థమవుతుంది. దేవుడు ఇంతటి కనికర సంపన్నుడా అని. అందుకే యెహెజ్కేలు గ్రంథంలో యెహెజ్కేలు తోటి ఒక మాట దేవుడు చెప్తా ఉన్నాడు. ఏమనంటే యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 9-10 వచనాల్లో ఇలాగ రాయబడి ఉన్నది. అప్పుడు ఆయన నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనుము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువము. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారు సజీవులై లేచి లెక్కింప సత్యము కాని మహాసైన్యమై నిలిచిరి. దేవుని శక్తి కళ్ళకి కట్టినట్లుగా లేఖనంలో రాయబడి ఉన్నది. యెహెజ్కేలు ప్రవక్తను దేవుని ఆత్మ ఏం చేస్తుందంటే ఒక గాఢాంధకారపు లోయలోనికి తీసుకొని పోతాడు. తీసుకొని పోయిన తర్వాత ఆ లోయ అంతా కూడా మృతకళేబరాలు, ఎముకలు, మాంసం ఉండదు, శరీరం ఉండదు, అన్ని ఎముకలే. అంతా ముబ్బడిగా ఆ గుహ అంతా, ఆ లోయ అంతా కూడా ఎముకలతోటి నిండిపోయి ఉంటుంది. దేవుడు అంటాడు మరి పాస్టర్ గారు, మీ దగ్గరకు వచ్చినటువంటి మనుషులు ఉన్నారు కదా అయ్యా, నా జీవితాలు అసలు ఎండకి ఎండిపోతా ఉన్నాయి, 50 డిగ్రీలు కాదు ఇంకా అంతకు మించి ఎండిపోతా ఉన్నాయి. వర్షాలు లేక జీవితం అనేది తాగటానికి నీళ్లు లేక నశించిపోతా ఉన్నదని సేవకుల దగ్గరకు వచ్చి మాట్లాడితే కుటుంబం, దేవుడు అంటాడు పాస్టర్ తోటి, పాస్టర్ గారు చెప్పండి, మరి వారి కుటుంబం తిరిగి మళ్ళా నిలదొక్కుంటుందంటారా అని దేవుడు పాస్టర్ గారితో అంటా ఉన్నాడు. ఇప్పుడు కూడా మనకి ఇటువంటి జీవితాలే దేవుని దగ్గరకు వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు దేవుడు అంటాడు, మరి చెప్పండి పాస్టర్ గారు, మీరు మరి వాళ్ళ జీవితం నిలదొక్కుంటుందా? ఇంతగా ఎండిపోయినటువంటి జీవితానికి కొంచెం నీడన్న తగ్గుతుందా? కొంచెం ఆ ఎండ వేడి తట్టుకోవటానికి కొంచెం ఆ మేఘాలు వచ్చి సూర్యునికి అడ్డుగా ఉంటాయి కదా, అప్పుడప్పుడు నీడ ఉంటుంది. అట్లాగా ఏదన్నా మరి ఉంటుందా అని అంటే పాస్టర్ గారు అంటాడు,
దేవునితోటి దేవుని శక్తి తెలుసు కదా, ఆయన మనం అనుకున్న దానికంటే ఎక్కువ చేస్తాడు. ఆమె దేవునికి సమస్త ఘనత. పాస్టర్ కొద్దు, లోకానికొద్దు, ఈ అధికారాలకి వద్దు, ఇప్పుడున్నటువంటి అధికారాలకి వద్దు. సమస్త మహిమ దేవునికే. ఎందుకంటే ఆయన మనం అనుకున్నది కొద్దిగా మన జీవితానికి ఇది సరిపోతుంది అని మనం అనుకుంటాం. కానీ ఆయన అంటాడు ఆ వర్షం లేని కుటుంబానికి, ఆ ఎండ తగిలే కుటుంబానికి ఏసీ లాంటి జీవితం కలుగుతుంది. అలాగనే వరదలు వచ్చి ఎలాగ కొట్టిపోతాయో ఇల్లు, అలాగా ఆ కుటుంబము నిలదొక్కుంటుంది. అంతటి శ్రేష్టమైనటువంటి గొప్ప ఆశీర్వాదాల చేత పాస్టర్ గారి దగ్గరకు వచ్చినటువంటి కుటుంబము నిలదొక్కుంటుంది. పాస్టర్ గారు మీరు చెప్పండి వాళ్ళకి. ఏమని చెప్తారంటే యెహోవా సెలవిస్తా ఉన్నది, యేసు ప్రభు రక్తము చెప్తా ఉన్నది. ఏమనంటే ఈ రక్తంలో మీ జీవితాలు సమృద్ధిగా ఆ పాత్ర నిండిపోయి పొర్లి కింద పోతుంది. చూడండి, అంత దూరం పోవటం కూడా అంచులకి కాదు, అంచులు నిండి కింద పడటం కాదు, మడుగు పడుతుంది. ఆ పొర్లినటువంటి ఆ దార అంత దూరం పోతుంది. అంతగా దేవుడు యేసు ప్రభు రక్తంలో మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆమేన్. లేఖనంలో అదే సెలవిస్తా ఉన్నది. దేవుని వాక్యము కూడా అదే చెప్తా ఉన్నది. ఆయన శక్తి, ఆయన బలం ఏం చేస్తుందంటే మనలను జీవింపచేస్తుంది. మన ఆత్మలను, మన కుటుంబాలను ఏం చేస్తుందంటే దేవుని సన్నిధిలో సమృద్ధిగా బ్రతుకుదాం అనేటువంటి ధైర్యాన్ని ఇస్తుంది. పాస్టర్ గారికి దేవుడు చెప్తా ఉన్నాడు కదా, పాస్టర్ గారు మీరు వాళ్ళకి చెప్పండి, వాళ్ళకి సమృద్ధి అయినటువంటి జీవం. ఇప్పుడు మీరు చూస్తా ఉన్నా కదా, వాళ్ళ కుటుంబంలో ఏమీ లేదు, ఎండిపోయింది. ఎండకేండి వాళ్ళకి వర్షం లేక వీడిపోయినటువంటి భూమి, వీడిపోయిందని చెప్పని అంటారు కదా, అట్లాగా నెరలు విడిచిందని అంటారు కదా. ఆ నెరలు విడిచినటువంటి భూమిలో పాదం పెడితే పాదం కూడా ఇరుక్కుపోతుంది. అటువంటి కుటుంబాలకి దేవుని రక్తము సెలవిస్తా ఉన్నది, సమృద్ధిగా మీరు దీవించబడతారు. సమృద్ధిగా. ఇక దేవుని ఆత్మ వచ్చి అక్కడ ఉన్నటువంటి ఆ యెహెజ్కేలు ప్రవక్తతో చెప్తా ఉన్నది. యెహెజ్కేలు నువ్వేం చెప్తావంటే, ప్రవచనం ఎత్తి యెహోవా పేరు మీద నువ్వేం మాట్లాడతావంటే ఈ మాట చెప్పు, నలుదిక్కుల నుంచి జీవాత్మ వచ్చి ఆ ముబ్బడిగా ఉన్నటువంటి ఎముకలు జీవించేటట్లుగా కావాలి అని యెహోవా పేరట నేను చెప్తున్నా అనగానే దిక్కున 4 దిక్కుల నుంచి జీవం అనేది వచ్చి కుప్పలు పడినటువంటి ఆ ఎముకల మీద పడితే, జీవం అనేది ఆ ఎముకల మీద నిలబడితే, ఆ ఎముకలన్నీ కూడా ఏమైందంటే ఒక ఆర్మీ, ఎలాగైతే ఆర్మీ మనం చూస్తూ ఉంటాం కదా, ఎంత గొప్ప సైన్యం కళ్ళకు కనపడతా ఉంటుందో అంతటి సైన్యం అయ్యి ఆ ఎముకలన్నీ నిలబడతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ఎముకలన్నీ కూడా ఒక గొప్ప సైన్యంగా ప్రవక్త ముందు నిలబడతాయి. ప్రవక్తకు చూడండి, ఇక హృదయము ఉప్పొంగుతూ ఉంటుంది. ఎంతగా అంటే నేను ఇందాక చెప్పింది నిజమే. ఎందుకంటే నాకెందుకు ప్రభు, నీకే తెలుసు, నేను అడిగితే ఇంతే అడుగుతా, కానీ నువ్వైతే నా ఆలోచనకి ఊహకి అందనటువంటి గొప్ప సమృద్ధిని ఇస్తాను అనుకోని, నీకే తెలుసు, నువ్వే చెప్పానంటే దేవుడు ఏం చేస్తాడంటే ఆ ఎముకలు చూస్తుండగానే లేచి సైన్యమై నిలబడతాయి. ఆమె ఈరోజు మన వాక్య ధ్యానము మన జీవితాలను ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే ఆయన బ్రతకమని ఆజ్ఞ ఇస్తా ఉన్నాడు. ఈరోజు మన వాక్య ధ్యానము
యోబు గ్రంథము 33 అధ్యాయము 4వ వచనంలో ఈ మాట రాయబడినది. దేవుని ఆత్మ నన్ను సృజించెను, సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవం ఇచ్చెను. ఈ వచనంలో ఈరోజు మన దేవుని వాగ్దానము, సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవం ఇచ్చెను. జీవమును పొందుకున్న మనం ఏం చేయాలంటే బ్రతకాల, జీవించాల. ఆయన పేరు చెప్పుకొని బ్రతకాల మనం. ఆయన పేరు చెప్పుకొని బ్రతకాల. ఆయన ఉద్దేశము కూడా అదే. ఆయన పేరు మీద మన జీవితాలు ముగించబడాలి. బ్రతకటమే కాదు, ముగింపు వరకు ఆయన పేరు మీదనే ఉండాలి. మొట్టమొదట్లో చూస్తే, టీవీ రిమోటు మనం ఎట్లా చెప్తే అట్లాగా ఆడుతుంది. మొట్టమొదట్లో మనుషునికి దేవుడు స్వేచ్ఛనిచ్చాడు. రిమోట్ లాగా సృష్టించాల. స్వేచ్ఛగా బ్రతకమని దేవుడు స్వేచ్ఛనిస్తే, ఆ స్వేచ్ఛని ఆదాము ఏం చేసుకున్నాడు అంటే దుర్వినియోగం చేసుకున్నాడు. స్వేచ్ఛ అంటే తనపై తాను సొంత నిర్ణయం తీసుకునేటువంటి స్వేచ్ఛ. అదే దేవుని ఆదిపాజ్ఞలలో ఉండేటట్లు, దేవుని కనుసన్నల్లో ఉండేటట్లుగా తయారు చేసి రిమోట్ చేతిలో పట్టుకుంటే, ఆ రిమోట్ని ఎలాగ ఆడిస్తే మనము అలాగా ఆడే విధంగా కూడా ఆదామును సృష్టించవచ్చు. కానీ సృష్టించి ఆ మనుషునికి ఊపిరి పోసి నీ ఆలోచన ప్రకారంగా నువ్వు బ్రతుకు. కాకపోతే నేను నీకు చెప్పింది ఏదైతే ఉంటుందో దానిని జవదాటకు అని చెప్తే, ఈయనకున్నటువంటి ఆ స్వేచ్ఛని ఆయన ఆలోచన జవదాటేటట్లుగా చేసి దేవుని నుంచి వేరైపోయింది. మనం అలాగుండొద్దు. ఆయన మనకిచ్చినటువంటి స్వేచ్ఛని మనము రిమోట్ లాగా తయారు చేయబడాలి. ఒక టీవీకి రిమోట్ ఎలాగైతే ఉంటుందో అలాగా దేవుడు మనల్ని తయారు చేయాలి. కనికరం కలిగిన దేవుడు కదా, ఊపిరినిస్తా ఉన్నాడు. బ్రతకమని మనకు కావలసినటువంటి సమృద్ధిని దేవుడు మనకిస్తాడు. ఆయన పేరు మీద ఆయన ఊపిరిని పీల్చుకుంటా బ్రతుకుగా. ఆమేన్. అలాగ ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఎండిపోయినటువంటి జీవము లేనటువంటి మా జీవితాలకు నువ్వు ఈరోజు చేసిన వాగ్దానంలో జ్ఞాపకం చేసుకున్నామని, నీ పేరును బట్టి, నీ కృపను బట్టి నీ సన్నిధిలో వేడుకొనుచున్నాను. నీ మందిరమునకు తండ్రి జీవమునిచ్చుచు, నీ మందిరమందున్నటువంటి నీ ప్రజలకు తండ్రి అయ్యా కృప చూపుచు, మాకు కావలసిన ప్రతి అవసరాన్ని మీరు తీర్చండి. బ్రతకమని ఊపిరి పోసినటువంటి నీవు మా అనుదిన దినచర్యలో భాగముగా ఏ అవసరాలు ఉంటాయో వాటినన్నిటిని కూడా తీర్చమని, వీటన్నిటికి మించినటువంటి నీ కృపను సమృద్ధిగా మాకు తండ్రి అనుదినము అనుగ్రహించి నీ కృపల వర్తిలో చేయమని పరిశుద్ధుడా మరొక మారు ఈ మనవులు మీ పాదముల చెంత ప్రతిష్ఠించి యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మన దేవుని కృప మనకు తోడయ్యుండి మనలను నడిపించును గాక. ఆమేన్.